హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డెలిషియస్ వంటలు. ఇవాల్టి వీడియోలో బెండకాయ టమాటో కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ అయితే ఒక పావు కేజీ బెండకాయని ఇలా తీసుకొని కట్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఆరబెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు ఆయిల్లో వేసుకొని ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ లో ఫ్లేమ్లో వేపుకోండి. బెండకాయని ఇలా ఫస్ట్ వేపడం వల్ల కర్రీ జిగురు లేకుండా మంచిగా వస్తుందండి. చూడండి, ఇలా కొంచెం రంగు మారేదాకా వేపుకున్న తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని పోపు చిటపటలాడేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై కావాల్సిన అవసరం లేదండి, కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని మొత్తం అంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళేదాకా బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇలా 4 పండు టమాటాలని తీసుకోండి. ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోండి. టమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. టమాటోలు వేసిన వెంటనే ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం అంతా ఒకసారి ఫ్రై చేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల టమాటోస్ తొందరగా మగ్గుతాయి. టమాటోస్ నుంచి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు వేయించుకున్న బెండకాయ ముక్కల్ని అన్నిటినీ వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. కర్రీస్ ఎప్పుడైనా హై ఫ్లేమ్లో కుక్ చేసుకోకూడదు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత సరిపడినంత కారం వేసుకోండి. నేనైతే ఒక 2 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. ఒక 1.5 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఒక 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా 1 to 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది. టమాటోస్ బెండకాయ ముక్కలు అన్నీ బాగా ఉడికిపోయాయండి. గ్రేవీ కూడా చిక్కగా వచ్చింది. అంతేనండి, బెండకాయ టమాటో కర్రీ సింపుల్గా చేసుకోవచ్చు, ఎక్కువ శ్రమ లేకుండా. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బెండకాయ టమాటో కర్రీ రెడీ అండి. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్